హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరు బాధపడుతూ ఉంటుంది. నేను అనవసరంగా మిస్ అమ్మ మాటని విని ఇలా చేస్తున్నానా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. గుప్తా గారు ఏం జరుగుతోంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనుషులు చేసే మోసం కంటే విధి ఆడే మోసం వల్లే ఒక్కోసారి ప్రమాదం జరుగుతుంది అని చెబుతూ ఉంటాడు. అంటే మిస్సమ్మ భయమే నిజమవుతుందా గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది. తెలియదు అని గుప్తా ఆలోచించి మరీ చెబుతూ ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు ఒక్కసారి మాయాపేటగా చూసి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. లేదు బాలిక, అలా చూడకూడదు, అది తప్పు అని చెబుతూ ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు ఒక్కసారి ఆలోచించండి, పిల్లలకి ఏమైనా జరుగుతుందా అని అడుగుతూ ఉంటుంది. బాలిక, నీవు మాతో యమపురికి వచ్చునని ఒప్పుకో, అప్పుడు ఏదైనా చేయగలను అని చెబుతూ ఉంటాడు. ఇది న్యాయం కాదు గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది. ఇదే ధర్మము అలాగే ఉండును అని చెబుతూ ఉంటాడు. గుప్తా అరుకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. పిల్లలకి ఏమైనా ప్రమాదం జరుగుతుందా దేవుడా, ప్లీజ్ ఏమీ జరగకుండా చూడు అని చెప్పి కోరుకుంటూ ఉంటుంది. అక్కడ బస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రిన్సిపల్. స్టూడెంట్స్ రావటం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బంటిగాడికి ఏం చెప్పాలి? ఈ అమ్ము లీడర్ పోస్ట్ని బంటిగాడికి ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అమ్ము వాళ్ళు వచ్చేస్తున్నారు ఎక్స్కర్షన్కి. ఎలాగా ఈ బంటిని ఒప్పించేది, ఏం చేయాలి అని ఆలోచించి ఒక ప్లాన్ ఆలోచిస్తుంది. వాడికి ఇష్టమైనది ఫుడ్డే కదా, ఆ ఫుడ్ వాడికి కావలసినది ఇష్టమైనది ఇచ్చేస్తే వాడు ప్రపంచంలో ఇంకా ఏది పట్టించుకోడు. ఆఫ్టర్ ఆల్ ఈ లీడర్ పోస్ట్ ఏముంది, మర్చిపోతాడు. ఆ పని చేద్దాం అని చెప్పి ఆలోచించే లోపే అక్కడికి బంటి వచ్చి నిలబడతాడు. తింటూనే ఉంటాడు. ప్రిన్సిపల్ వంక అలా చూస్తూ ఉంటాడు. ఏంటి మేడం తిరుగుతున్నారు? నేను లీడర్ పోస్ట్ కోసం ఇదిగోండి ఈ బ్యాడ్జ్ కూడా పెట్టుకొచ్చాను అని చేతికి ఒక బ్యాండ్ని చూపిస్తూ ఉంటాడు. లీడర్ అంటే నా ఉద్దేశంలో ప్రెసిడెంట్ లాంటిదే, అందుకనే నేను ప్రెసిడెంట్ అని తెలియటం కోసం అందరి స్కూల్లో తెలియాలని ఇలా పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు ఆ అమ్ముకి ఆ పొట్టిదానికి తిక్క కుదురుతుంది అని చెప్పడంతో ప్రిన్సిపల్ నిజం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆ బంటి వినిపించుకోడు. ఇంతలో అమర్ అమ్ము, అంజు, ఆనంద్, ఆకాష్లని తీసుకొని వస్తూ ఉంటాడు. ఇదేంటి వీళ్ళొచ్చారు అని అడుగుతూ ఉంటాడు. అంటే అది అని ప్రిన్సిపల్ చెప్పేలోపే ఓహో వాళ్ళు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారా, పోనీలే వాళ్ళ బ్యాడ్ ఫేసెస్ని ఒకసారి చూసి ఆనందిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది అని చెబుతూ ఉంటాడు. అదేంటి వాళ్ళు బ్యాగులు కూడా తెచ్చుకుంటున్నారు అని అడగటంతో వాళ్ళు కూడా ఎక్స్కర్షన్కి వస్తున్నారు, లాస్ట్ మినిట్లో చెప్పారు, కానీ ఇప్పుడు ఏం చేయలేము అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటుంది. అంటే లీడర్ పోస్ట్ ఇప్పుడు నాకు రాదా, ఆ అమ్ముకే ఉంటుందా అని చెబుతూ ఉంటాడు. ఇంకా ప్రిన్సిపల్ని పిచ్చ తిట్లు తిట్టేస్తూ ఉంటాడు. ఇక నాన్ స్టాప్గా తిడుతూనే ఉంటాడు. మీ సంగతి మా డాడ్తో చెప్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అమరేంద్ర గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తూ ఉంటాడు. ఇంతలో మనోహరి ఫోన్ చేస్తుంది. మేడం, అంజు కూడా మీతో పాటు ఎక్స్కర్షన్కి తీసుకువెళ్ళండి, అమరేంద్ర అడిగితే మీరే రమ్మని చెప్పినట్టుగా చెప్పండి, అర్థమైందా అని బెదిరిస్తూ ఉంటుంది. తప్పుతుందా మీరు చెప్పాక అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఏంటి మేడం ఇంకా లేట్ ఉందా అని అడగటంతో లేదు సార్, అందరూ వచ్చేసారు, అందరినీ బస్సు ఎక్కిచ్చేస్తాము అని చెప్పేలోపు డ్రైవర్ వస్తాడు. ఇదేంటి నువ్వు వచ్చావు, ఎప్పుడు వచ్చే అతను నువ్వు కాదు కదా అని ప్రిన్సిపల్ అడుగుతూ ఉంటుంది. అంటే అతనికి హెల్ప్ బాగాలేదు మేడం, అందుకని నేను రావాల్సి వచ్చింది అని చెబుతూ ఉంటాడు డ్రైవర్. అమర్కి డౌట్ వస్తుంది. అదేంటి మేడం ఎప్పుడు వచ్చే అతను కాదా అని అడగటంతో ఇక అప్పుడు ఓనర్కి ఫోన్ చేసి ఇతను ఎవరు అని అడుగుతూ ఉంటాడు అమర్. తెలిసిన వాడే సార్, తనకి హెల్త్ బాగాలేదంట, అందుకని తినని పంపించాడు, మంచివాడే, ఎంక్వైరీ చేశాము, ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పడంతో అమర్ సరే అని ఒప్పుకుంటాడు. ఆ డ్రైవర్కి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు కాల్ చేయాలి, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, నువ్వు నాకు టచ్లోనే ఉండాలి అని చెప్తాడు. ఇక అందరినీ పిల్లల్ని బస్ ఎక్కిస్తారు. ఇంకా వాళ్ళు బాయ్ చెప్పి అమర్కి వెళ్తూ ఉంటాడు. ఇక అమర్ కూడా బాయ్ చెప్తాడు. ఇక అలా ఇంటికి వెళ్తూ ఉండగా
నిర్మల సదాశివం ఇద్దరు దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసి హారతి ఇస్తూ ఉంటారు. ఇక నిర్మల హారతి ఇవ్వడంతో సదాశివం హారతి అద్దుకుంటూ ఉండగా ఆరిపోతుంది. ఇక ఒక్కసారిగా నిర్మల చాలా భయపడుతూ ఉంటుంది. అపశకనంగా భావిస్తూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య అని బాగి అడుగుతూ ఉంటుంది. హారతి ఇస్తుంటే ఇలాగ కొండెక్కిందమ్మా అని చెప్పడంతో అవునా, మీరేం కంగారు పడకండి అత్తయ్య, ఏదో గాలికి అంతే అని చెప్తూ ఉంటుంది. సరే నేను ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తాను, మీరేం కంగారు పడకండి అని ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తుంది. హలో మేడం, నేను అమ్ము వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను, ఒక్కసారి మా పిల్లలతో మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రిన్సిపల్ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. మీరు అమ్ము వాళ్ళ అమ్మ, ఆవిడ చనిపోయింది కదా, ఓహో కేర్ టేకర్గా వచ్చి ఇంట్లోనే సెటిల్ అయిపోయావు కదా మిస్ అమ్మ, అమరేంద్రకి రెండో భార్యవా, ఏదో నీ సొంత పిల్లలైనట్టు మాట్లాడుతూ అంటున్నావు, నేనేమైనా ఇక్కడ ప్రిన్సిపల్ని అనుకుంటున్నావా లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నావా, కుదరదు, అమరేంద్ర గారు ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడిస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇది రూల్ మేడం, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తే కంపల్సరీగా ఇవ్వాల్సిందే అని బాగి కోపంగా చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్ముకి ఫోన్ ఇస్తుంది ప్రిన్సిపల్. అమ్ము ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది. బాగి బాగానే ఉన్నాను మిస్ అమ్మ అని చెప్పడంతో నిర్మల సదాశివం కూడా మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, ఎక్కడికి ఎవరిని విడిచిపెట్టి వెళ్ళొద్దు, ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే ఫోన్ చేయండి అని చెప్తూ ఉంటారు. నువ్వేం కంగారు పడకు మిస్ అమ్మ, మేము బాగానే ఉన్నాం అని చెప్తుంది అమ్ము. ఇక తర్వాత అమ్ము ప్రిన్సిపల్కి వార్నింగ్ ఇస్తుంది. మేడం, ఆవిడ మా అమ్మ కాదు అనే హక్కు మీకు లేదు, మా అమ్మ మాతో మాట్లాడతానని ఫోన్ చేస్తే మీరు ఇవ్వాల్సిందే అని చెబుతూ ఉంటుంది కోపంగా. గుప్తా బాధపడుతూ ఉంటాడు. జరిగే ప్రమాదం గురించి తెలిసి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రభు అని గట్టిగా అరవటంతో యమధర్మరాజు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఏమి గుప్తా, ఏమైనది అలా అరుచుచున్నావు అని అడగటంతో జరిగేది తెలుసుకొని చాలా బాధగా ఉంది ప్రభు, నా మనసు అంగీకరించట్లేదు, ఆ బాలిక పడే బాధ నేను భరించలేకపోతున్నాను, ప్రమాదం తెలిసి కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను ప్రభు అని చెప్పటంతో తప్పదు, ఇది విధి, ఆ పిల్లలకు ప్రమాదం తథ్యం. గుప్తా అంటాడు. ఆ బాలిక ఇటు మనతోటి ఆ ఘోరాతోటి అందరితోటి ప్రమాదం పోరాడుతూనే ఉంది, ఆ పిల్లల ప్రాణం కోసమే ప్రభు, ఇప్పుడు ఇలా పిల్ల పిచ్చుకలకు ఏమైనా అయితే ఆ బాలిక భరించలేదు ప్రభు అని అడుగుతూ ఉంటాడు. ఈ బాధ ఆ బాలికే కోరుకున్నది, ఈ కన్నీళ్ళు ఆ బాలికే కోరుకున్నది, యమపురికి వచ్చేస్తే ఆ బాలికకు ఈ బాధ ఉండదు కదా గుప్తా అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు గుప్తా బాధపడుతూ ఉంటాడు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. మనుషులకు ఒకసారి చావు వచ్చినచో అది పూర్వజన్మ, విధికి ఎదురెళ్ళినచో ప్రమాదములు, కన్నీళ్ళు, బాధలు తప్పవు గుప్తా, ఆ బాలిక ఎంచుకున్నది ఇదే అని చెప్పడంతో గుప్తా బాధపడుతూ ఉంటాడు. ప్రమాదం తథ్యం అని చెప్పి యమధర్మరాజు మాయమైపోతాడు. ఈ మాటలన్నీ కూడా అరు వింటుంది. గుప్తా గారు నిజమేనా, నేను చూస్తున్నది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది. గుప్తా అలా మౌనంగా ఉండిపోతాడు. ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాడు. అరు గుప్తాతో తన మీద ప్రమాణం చేయించుకుంటుంది. ప్లీజ్ చెప్పండి గుప్తా గారు, పిల్లలకి ఏమైనా ప్రమాదమా అని అడుగుతూ ఉంటుంది. నీవు విన్నది, యమధర్మరాజు చెప్పినది, నీవు చూసినది అంతా నిజమే బాలిక అని చెప్పడంతో అరు ఆలోచిస్తూ చాలా కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. నా పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగితే తట్టుకోలేను అని అంటుంది. ఇక అరు ఏం నిర్ణయం తీసుకుంటుందో, తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.